హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ సుష్మా. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళైతే మా మమ్మీ ఊరి నుంచి వచ్చిందనమాట. వస్తూ వస్తూ ఏం తెచ్చింది అన్నదైతే ఈ వీడియో కాన్సెప్ట్. అవి ఒక్కొక్కటి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే చింతాకు పొడి అనమాట. ఈ చింతాకు పొడి అనమాట, ఉట్టి చింతాకు పొడి, చింత చిగురుతో అయితే చేసిన పొడి అనమాట. ఇది ఎండు చేపల్లోకి అలా వేసుకుంటే అయితే టేస్ట్ ఉంటుంది, కర్రీస్లోకి అలా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అని అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఇవి వచ్చేటప్పటికి ముగ్గురాళ్ళు వచ్చేది శ్రావణ మాసం వస్తుంది కదా, చాక్ పీసెస్ అయితే చాలా అయితే ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇలా ముగ్గురాళ్ళు అయితే తెప్పించుకున్నాను. అండ్ ఇది కూడా ముగ్గు పిండి అనమాట, 1 kg మనకి ఇట్లా అయితే నేనైతే తెప్పించుకున్నాను. అండ్ ఇది ఆవు నెయ్యి, పిల్లలకి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇది షుగర్, బెల్లంతో చేసిన షుగర్ అనమాట, బ్రౌన్ షుగర్ టైప్లో. పిల్లలకి పాలలో వేసి పెట్టినా ఇంకా ఏదైనా చేసినా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇలా దాంతోపాటు ఇక్కడ సొంటి పొడి కూడా అయితే చేసుకొని వచ్చారనమాట. పిల్లలకి ఇప్పుడు చాలా వాటికి వుడ్ ఓట్స్ అలా ఇస్తున్నారు కదా, వాటిల్లో కాకుండా ఇలా సొంటి పొడి వారానికి ఒకసారి ఒక చిన్న కుంకుడుకాయ సైజ్ అంతా వేశారంటే పిల్లలకి మోషన్స్ కానీ అన్ని ఫ్రీ అవ్వడం అంతా బాగుంటుంది, జీర్ణశక్తి అంతా బాగుంటుంది. ఇవి ఊరగాయలు, పచ్చళ్ళు అనమాట. మామిడికాయ పచ్చడి 2 టైప్స్ తెచ్చుకున్నాము. అండ్ ఇందాక చెప్పిన చింతాకు పొడిలో ఇదొక టైప్, ఎండుమిరపకాయలు వేసిన ఇడ్లీలోకి అలా అయితే టిఫిన్స్లోకి అయితే బాగుంటాయి. ఇవైతే పూజ సామాన్లు అనమాట, చందనం పొడి, ఆవు నెయ్యి, పచ్చకర్పూరము, ఇట్లా తామరపు ఒత్తులు ఇలా అయితే తెచ్చేసుకున్నాము. ఇవైతే కారపొడి, ఇది నార్మల్ కారపొడి, ఎండుమిరపకాయలు చేసి కొట్టించుకున్న రియల్గా కొట్టించుకున్న కారపొడి అనమాట. ఇది కూరగాయల్లోకి అలా అయితే వేసుకుంటాము. ఇవి డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు అండ్ ఎండు ఖర్జూరం. ఇవి వేరుశనగ పప్పు, చట్నీస్లోకి అన్నిట్లోకి ఉంటుందని. ఇవైతే ఎండు చేపలు. ఈ ఎండు చేపలు అయితే నెల్లూరు కొంచెం ఫేమస్ అనమాట. ఇవి ఒకసారి అయితే వండి కూడా మీకైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి వచ్చేటప్పటికి రేషన్ బియ్యం. ఇవి పిల్లలకి బట్టలు కూడా తెచ్చారు. ఇది మా బాబుకి అయితే తెచ్చారనమాట బట్టలు. ఇట్లా పాపకి గౌన్స్ ఇలా అయితే తెచ్చారు. ఇక ఇట్లావి చిన్న చిన్న హ్యాపీనెస్, వాళ్ళ పెద్ద వస్తువులు లేకపోయినా ఇట్లా చిన్న చిన్న వాటితో చాలా హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.